అది ఇంతే ఉంటది. ఇంతే ఉంటదా? ఇంత ఉన్నా కూడా బలంగా ఉంటుంది కదా, ఎంత బలంగా ఉంటుంది. అదే తాసుపాము బుస్ అంత లెక్క ఉంటుంది, ఇంత పెద్దగా ఉంటది. ఆగలేదు మీతో ఆగలేదు నేను. అదే కొంచెం పాముల గురించి కొంచెం చెప్పబ్బా అంటున్నా. ఇంకో నేను చీ అంటే జబ్బు ఎంతమంది కంటుకుందో తెలుసా? మా సాహిత్య కంటుకుంది, రాజు కంటుకుంది, ముస్కాన్ కంటుకుంది, రేపు మీ ఇద్దరికి అంటుకోవాలి. ఏంది అనడమా? సరే నేను మిమ్మల్ని కొంచెం ఇంటర్వ్యూ చేయొచ్చా? వీడు నన్ను వదలలేకపోతున్నాడమ్మా, వీడు రియల్గా వదలలేకపోతున్నాడు. లేదు, మీరు రంభ ఊర్వశి మేనక కదా, మీరు ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు? ఫస్ట్ పెళ్లి నీతోటి, ఫస్ట్ పెళ్లి నాతోనే, సెకండ్ ఆడు మాడుమొకుడు, మాడుమొకుడు, మూడోడు ప్రేమైనోడు, నాలుగోడు రాకేష్, 5 నా సొంతం. 5 మంది 6 మంది మా ఊళ్ళో. మళ్ళీ వాళ్ళలో నీకు ఎవరు నచ్చినారు బాగా? నువ్వు బాగా నచ్చి. నేను బాగా నచ్చినా? నా దగ్గర ఏముందని బాగా నచ్చింది నీకు? నీ దగ్గర పండు ఉన్నదని. అవునా? అంటే వాళ్ళ పనులు ఏం బాలేవా? అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తలేదేంట్రా? మనిషి జన్మనే ఎత్తినా. నాకు నాకేసేతను సాయితు. నువ్వు బాడీ గార్డ్ ఎంత కూలిస్తున్నావు? కూలి ఇవ్వను, ప్రాణం ఇచ్చినావా? నేను సంపాదించింది. సాధించి మీద నీకు ప్రేమ ఉంటే, ఈర్ష్య అన్ని ఉంటే పోయి ఇప్పుడు చేతితో పోయి శాఖిస్తా, కత్తిస్తా, పోయి ఒకసారి పోయి. నీ రక్తం పొట్టే కావాలంటే కదా. నీ రక్తం కావాలా? నా రక్తం ఇవ్వను, నా రక్తం పెట్టకూడదు. నీకు సాధించి మీద ప్రేమ ఉంది కదా, వేరే వాళ్ళు రక్తం పెట్టారు. ఏంది ఏం పామది? రక్త పింజరు. తోటల్లో పెరుగునోడు అంత పెరుగుతాను ఎందుకురా? నాకేం పెరుగుతానని లేదమ్మా, అన్ని పాములు చూసారు, అన్ని పాములతో చిన్నగా ఉన్నప్పుడే పాములతో పట్టి పిండి చెండాడి మెడకేసుకున్నా. పాలకే పాలు తాగిస్తా, పాముకే పాలు తాగిస్తా. తరుణ్ నువ్వు వేస్తున్నావు పొద్దుటి నుంచి ఈ రోజు. వాడికి నేను అంటే ఇష్టం అమ్మా. అంటాడు ఒకసారి మీ ఇంటికి వస్తాను అంటాడు. నేనే అన్నాను వద్దమ్మా, ఇంటికి వస్తే నువ్వు నన్ను రేపు చేసావంటారు. ఇంటికి వచ్చింది ఎవరితో మాట్లాడినా లక్ష్మణ రేపు చేసావంటారు. అట్లాంటి క్యాబ్ కొనుక్కో, బాగుంటది. ఇట్లాంటి కొనుక్కో, బాగుంటది.